కూటమి తీసుకుంటుంది అని చెప్పి తెలియజేస్తాం. రైట్, వన్ బై మాట్లాడదాం సార్. మనతోటి జూపుడి ప్రభాకర్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. జూపుడి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మస్తాన్ గారు చాలా అన్న సీనియర్ నాయకులు మస్తాన్ వలి గారు, అదేవిధంగా ప్రముఖ అంబేద్కర్ రేటు శివశంకర్ గారు, సాయికృష్ణ గారు, మీరు 99 ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఇది ఒక చారిత్రక నేపథ్యాన్ని ఈరోజు పార్లమెంట్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక నేపథ్యం. చారిత్రక నేపథ్యం అని ఎందుకు అంటున్నానంటే, దాదాపు 3 దశాబ్దాలుగా ఈ ఫైల్ ఎక్కడ ఉందో తెలియదు. అవును, కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు రాజ్యసభలో మహిళా బిల్లును పెట్టడం, ఇందిరాగాంధీ గారి తర్వాత దాదాపు రాజ్యసభలో ఉమెన్ రిజర్వేషన్ బిల్ యాక్సెప్ట్ కావటం, ఆ తర్వాత లోక్సభలో దాన్ని కొంతమంది వ్యతిరేకించడం, కొన్ని పార్టీలు పేపర్లు చించి అవతల పడేయటం, ఇవన్నీ జరిగాయి. అంటే కాంగ్రెస్ పార్టీ జనరల్గా అంటే మా అన్న మస్తాన్ వాళ్ళు చెప్తున్నట్టుగా వ్యతిరేకం కాదు ఓకే మహిళా రిజర్వేషన్స్కి, అంతవరకు యాక్సెప్టెన్స్. అంటే ఫర్ దట్ టైం ఏ పొలిటికల్ పార్టీ ఉమెన్ రిజర్వేషన్స్కి వ్యతిరేకం కాదు. మళ్ళీ వ్యతిరేకిస్తే ఓట్లు పడవుగా రాజకీయ పార్టీకి? ఓట్లని కాదు ఇక్కడ, అంటే ఓట్లు పడతాయా లేదా అనే దానికన్నా అంటే ఉమెన్ కూడా జంటతోటి ఈక్వల్ రైట్స్ ఉండాలి అని 51లోనే పార్లమెంట్లో చర్చను ప్రారంభించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అంటే మహిళలకి ఆస్తిలో వాటా, సమాన హక్కులు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు మనం పంచాయతీ యాక్ట్ ప్రకారం పంచాయతీల్లో కానీ జడ్పీ చైర్మన్లో కానీ అన్ని ఉమెన్ రిజర్వేషన్ ఉంది. అవును. అయితే నీకు పార్లమెంటరీ సిస్టంలోకి వచ్చేసరికి ఇక్కడ లోక్సభలో లేకపోతే అసెంబ్లీస్లోనూ ఇక్కడ తీసుకురావడం కోసం ఇది తప్పుడు అడుగులు లేకపోతే అనేకమైనటువంటి రాజకీయ ఆలోచనలతోటి పక్కకి నెట్టబడినటువంటి ఒక అంశం ఇది. కాబట్టి నాకు తెలిసి ఉమెన్ రిజర్వేషన్ 33%కి ఏ రాజకీయ పార్టీకి దీనిలో సెకండ్ థాట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అన్ని రాజకీయ పార్టీలు దీనిలో ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఆహ్వానిస్తుంది, ఏకీభవిస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్ని సరే డీలిమిటేషన్ వస్తున్నాను. అంటే దీనిలో ఇప్పుడు క్లబ్ చేసిన అంశం ఏంటంటే, దీనికి చారిత్రక నేపథ్యం పెద్దలు శివశంకర్ గారు చెప్పారు. మూడింటిని మనం విడివిడిగా చూడాలన్నారు. అంటే ఖచ్చితంగా చూడాలి. అయితే కుట్రకోణం కూడా ఏమైనా ఉందా అనే దాని మీద కూడా చూడాలి. కొన్ని పార్టీలు ఉన్నాయంటారు, కొన్ని పార్టీలు లేవంటారు, లేకపోతే ఒక చారిత్రక నేపథ్యం అంటారు. అంటే అందుకే నేను ముందు మీకు చెప్పాను, మహిళా రిజర్వేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సమర్థిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఈ బిల్లు రాకముందు, ఈ చర్చ జరగకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇంప్లిమెంటేషన్లో పెట్టిన వ్యక్తి. కాబట్టి దానిలో మాకు సెకండ్ థాట్ ఉంటుందని ఒకళ్ళు ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. వీ వెల్కమ్ ఇట్. బట్ చరిత్రలోకి వెళ్తే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు 50s నుంచి వస్తున్నాను. అక్కడి నుంచి ఉమెన్కి మనం అసలు సగభాగం ఇవ్వటానికి ఎందుకో మనిషి ఒప్పుకోవట్లేదు, మనిషిలో మగవాడు ఒప్పుకోవట్లేదు. ఫీలింగ్ దాన్ని ఏమంటారు, పురుష అహంకారం అనాలా, అంటే వంటింటి అహంభావం అనాలా, ఇంకా నువ్వు దాన్ని ఏదైనాను దాన్ని ఆ అహంభావమో లేకపోతే అహంకారమో ఆధిపత్యమో ఇవన్నీ కూడా ఈ ఈక్వల్ రైట్స్కి ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు రిజర్వేషన్ కూడా ఒప్పుకోని పరిస్థితి ఉంటే ఇబ్బంది పడతారని చెప్పేసి రిజర్వేషన్ దాకా వచ్చాం. దీనికన్నా ముందు మనకు ఆదర్శం ఏంటంటే, పంచాయతీరాజ్ చట్టం ద్వారా రిజర్వేషన్ ఆల్రెడీ ఉంది. ఉమెన్ దే హ్యావ్ బీన్ ప్రూవ్డ్ ఆల్రెడీ. మీకన్నా మగవాళ్ళ కన్నా అనేక అంశాల్లో మేము ముందుంటామని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. మీరు ఉమెన్కి అధికారం ఇచ్చుకోండి, వాళ్ళ అధికారం ఉన్న చోట, చలాయించిన చోట అవినీతి ఉండదు. అవును, కరప్షన్ మగవాళ్ళు చేసినంతగా లేడీస్ చేయలేరు కూడా. అవును, 100%. అడ్మినిస్ట్రేషన్ మగవాళ్ళు చేసినంత పార్షియల్ గా వాళ్ళు చేయరు, ఇంపార్షియల్ గానే మ్యాక్సిమం ఉంటారు. ఎందుకుంటారంటే తల్లికి అందరి పిల్లలు సమానమే అన్న దృక్పథం ఉంటుంది. అవును, తల్లి కుటుంబాన్ని ఎలా చూస్తుందంటే, ఎన్ని అవాంతరాలున్నా ఎన్ని ఒడిదుడుకులున్నా తల్లి బ్యాలెన్స్ చేసుకుంటూ పోతుంది. కాబట్టి తల్లికి పదవి చూస్తే, అక్కకి పదవి చూస్తే, లేకపోతే చెల్లికి పదవి చూస్తే ఏమవుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూశారు. అంతకన్నా ముందు ఇంకో అడుగు ముందుకే చెప్పాలంటే, ఎన్టీ రామారావు గారు చేసి చూపించాడు చాలా అంశాల్లో. కాదు, మీరు మళ్ళీ రిపీట్ చేయండి. తల్లికి పదవి ఇస్తే, అక్కకి పదవి ఇచ్చి చూస్తే ఏమవుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూశారన్నారు మీరు. ఎస్, అంటే వాళ్ళు ఎంత అద్భుతంగా పనిచేస్తారో, ఎంత ఎఫిషియెంట్ గా పనిచేస్తారో,
ఎంత ఈక్వల్ గా పనిచేస్తారో దీనికి ఉదాహరణ అన్నమాట. ఓకే ఓకే ఉదాహరణ నేను చెప్పేది. ఎందుకు లేడీస్ ని మనం ఎక్కడైతే చిన్న చూపు చూస్తూ పోతున్నామో ఆ చిన్న చూపు తగ్గించండి అని ఎప్పటి నుంచో అందరూ చెప్తున్నా, కానీ లేడీని మనం ఏం చేసామంటే వంటింటికే పరిమితం చేసి దానిలోకి వెళ్ళిపోయాం. కానీ ఈ రోజు దాన్ని పార్లమెంటరీ సిస్టమ్ దాకా తీసుకొచ్చాం. కానీ అయినా సరే దేర్ ఆర్ ఎగ్జాంపుల్స్. ఈరోజు భార్య పదవులు ఉంటే భర్త పెత్తనం మనం అనుకుంటున్నాం, ఉమెన్ కి పవర్ ఇస్తున్నాం అనుకుంటున్నాం, కానీ నిజంగా ఈ మేల్ మగజాతి వాళ్ళని నిజంగా ఆ పదవుల్లో కూర్చోబెట్టి పని చేయిస్తుందా? ఇందాక అఖిలేష్ యాదవ్ పార్లమెంట్ లో చాలా స్పష్టంగా మాట్లాడాడు, చాలా స్పష్టంగా. అవును, ఢిల్లీ ముఖ్యమంత్రి లేడీ అంటే అక్కడ ఎక్కడ ఉంది మీకు ఆవిడకి అధికారం ఎక్కడ ఉందని అడిగాడు. అంటే అది బీజేపీ అయి ఉండొచ్చు. అవును, ఇది చాలా వరకు అన్వయం చేసుకుంటే అంటే ఒక మహిళ పట్ల పురుషుడికి ఉన్నటువంటి ఆధిపత్య ధోరణి దీన్ని కొంతవరకైనా తగ్గించుకోవడం కోసం ఈ 33% రిజర్వేషన్ పార్లమెంటరీ సిస్టమ్ లో దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. దీన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు జూపుడు గారు. అయితే నేనేమంటా అంటే బిల్లు పాస్ అవుతుంది, యాక్సెప్ట్ చేస్తారు. బిల్లు పాస్ అవుతుందా లేదనేది, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ కాంబినేషన్ కనబడుతుంది. ఈ 131 అమెండ్మెంట్ లో ఏం చేశారంటే క్లబ్ చేశారు, డీలిమిటేషన్ ని లేకపోతే ఉమెన్ రిజర్వేషన్ ని క్లబ్ చేశారు. 2/3 మెజార్టీ రావాలంటే రేపు పార్లమెంట్ లో ఎంతమంది అటెండ్ అవుతారు? అటెండ్ అయిన వాళ్ళు 2/3 మెజార్టీ ఎంత? ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ బలం ఎంత? ఎన్డీఏ బలం 293నే. ఎన్డీఏకి 2/3 మెజార్టీ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు ఈ బిల్లు గెలవాలంటే అవతల ఉన్నట్టు ఆ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళని ఒక 100 మందినో 101 మందినో వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. ఎలా సభకు రాకుండా అబ్సెంట్ అవటమా, లేకపోతే వచ్చిన వాళ్ళు మేనేజ్ చేయటమా, లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళు ఒప్పించడమా, ఇవన్నీ చేయాల్సిన అవసరం. అటు ఓటింగ్ వెళ్ళే సమయానికి దీనిలో ఉండే డిఫికల్టీస్ వస్తాయి. సో ఆ రోజుకి అందరూ కూడా లిబరల్ గా ఉంటారా, లేకపోతే ఈ బిల్లుని మళ్ళీ స్ప్లిట్ చేస్తారా, ఇదంతా కూడా టూ ఇయర్లీ టు టాక్ అబౌట్ ఇట్ నౌ. ఎందుకంటే ఇప్పుడే చర్చ ప్రారంభమైంది పార్లమెంట్ లో. చర్చలో చాలా మంది ఇందాక చాలా అద్భుతంగా మాట్లాడిన వాళ్ళు చరిత్రని ఉటంకిస్తూ చూసాం. కాదు, ఇప్పుడు మీరు జనగణన జరిగిన తర్వాత అంటే దానికి వస్తున్నాను. 2011 తర్వాత మనకి ఈ దేశంలో ఇంకా కూడా మనకి సెన్సస్ జరగలేదు ఉంది. బికాస్ ఆఫ్ కరోనా అండ్ ఆల్ జరగలేదు. 2027లో అనుకుంటున్నారు. 27 దాకా ఆగలేకపోతున్నాం. ఇక్కడ ఎందుకు రీజన్స్ అనేది మా అన్న మస్తాన్ వాల్ గారు చెప్పినట్టుగా దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్. ఇది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ ఇక్కడ. ఎందుకంటే ఒక పక్క 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతుండగా 5 రాష్ట్రాల ఎంపీలు ఇక్కడ ప్రజెంట్ అవలేనటువంటి 100% పరిస్థితులు ఉన్నా ఒక చర్చ పెట్టి దీన్ని వేరే విధంగా తీసుకెళ్తున్నారా? దీనిలో కాన్స్పిరసీ ఏంటి? ఎంత మోడీ గారు దీనిలో అసలు నాకు స్వార్థమే లేదు, నాకు క్రెడిట్ కూడా అవసరం లేదని ఇందాక పార్లమెంట్ లో మాట్లాడినా సరే, సో ఇది ఒక క్వశ్చన్ అయితే వస్తుంది కదా. ఈ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేస్తారు కూడా చూడాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి ఆన్సర్ ఏం లేదు, బుల్డోజింగ్ జరుగుతూ ఉంది ఇక్కడ. పార్లమెంట్ ఎలక్షన్స్ ఎప్పుడైతే మేము మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా స్పష్టంగా నిన్నే చెప్పడం జరిగింది. ఎస్, విల్ ఇన్వైట్. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఇద్దరు గలం ఎత్తారు. ఇద్దరు వేరు వేరు పార్టీలు అనేది ఎత్తలేదని నేను చెప్పను. వాళ్ళ ఆలోచన విధానాన్ని బ్రహ్మనాయుడు గారు సార్ నాట్ ఓన్లీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే పూర్తిగా నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ఏ బిల్లుకైనా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు వినేటటువంటి దేశంలో ఏదైనా రాష్ట్రం ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం మనకు దౌర్భాగ్యం. ఈ సదరన్ రాష్ట్రాల్లో ఇవాళ తెలంగాణ గాని, తమిళనాడు గాని, కర్ణాటక గాని, కేరళలో గాని లోకల్ గా రాజకీయ విభేదాలు ఉండొచ్చు, కానీ ఈ బిల్లులో ఉన్నటువంటి కుట్రకు వ్యతిరేకంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా దీన్ని వ్యతిరేకించి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని ఎంతో తెలియజేస్తా ఉన్నారు. ఇది రేపొద్దున స్థిరీకరణకి ఇబ్బంది రాబోతా ఉంది. దక్షిణాది రాష్ట్రాలకి, ఈశాన్య రాష్ట్రాలకి, చిన్న చిన్న రాష్ట్రాలకి ఇబ్బంది జరగబోతా ఉంది. ఇది భవిష్యత్తులో ఈ భారతదేశానికి మనుగడకే కష్టం రాబోతా ఉంది. ఉత్తర దక్షిణ రాష్ట్రాలుగా, ఈశాన్య రాష్ట్రాలుగా, చిన్న చిన్న రాష్ట్రాలుగా బుల్డోజ్ చేసేటటువంటి చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. దీన్ని దుర్మార్గమైన చట్టం ఇది. కాంగ్రెస్ పార్టీ ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య గ్యాప్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందా? 100% వాళ్ళకి ఏంటంటే ఒక 3-4 రాష్ట్రాల్లో మన అధికారం ఉంది, బుల్డోజ్ ఉంది. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలు అన్ని కూడా వాళ్ళు ఏం చెబుతారు
వాళ్ళు ఆయన ఏం చెబితే దానికి మద్దతు తెలిపేటటువంటి నిస్సస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఓకే ఓకే మస్తాన్ గారు మళ్ళీ మాట్లాడదురు లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్. ఇక్కడ 2027 సెన్సస్ మనకు జరగాల్సిన అవసరం ఉంది, కానీ దాన్ని జరిపే అవకాశం లేదు. ఇక్కడ ఈ రోజు పార్లమెంట్ లో చర్చ వచ్చింది. ఓకే, అయితే ఈ చర్చ జరుగుతున్న నేపథ్యం చూసినప్పుడు ఇక్కడ ప్రోరేట్ 50% ఆఫ్ ద సీట్స్ ని డీలిమిటేషన్ లో ఎవరు అడగకుండానే ఒక ఈక్వేషన్ ని, ఒక మ్యాథమెటిక్స్ ని ఈ రోజు ముందు పెట్టారు. ఇది మ్యాథమెటిక్స్ అని నేను ఎందుకు అంటున్నానంటే దీని మీద చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. మస్తాన్ అన్న ఇప్పుడు చెప్పినట్టుగా చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ అనుమానాన్ని మొత్తం నివృత్తి చేయాల్సిన సబ్జెక్ట్ ఈ రోజు పార్లమెంట్ లో జరుగుతుంది కాబట్టి దీనికి ఏ కంక్లూజన్ ఆఫ్టర్ 2 days ఏమొస్తుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. చర్చలు నడుస్తూ ఉన్నాయి, జరుగుతూ ఉంది. అయితే దీనికి బీజేపీ ఎన్డీఏ ఇచ్చిన సమాధానం ఏంటంటే అసలు ఒక విచిత్రమైన వాదన తీసుకొచ్చారు. ప్రోరేటో ప్రకారం 50% ఇప్పుడు మీ దగ్గర 20 ఉంటే ఇంకో 10 కలుస్తాయి, 40 ఉంటే ఇంకో 20 కలుస్తాయి, 80 ఉంటే 40 కలుస్తాయి. బిల్లుకు మద్దతు ఇచ్చే పార్టీలకే రాజకీయ మనుగడ ఉంటుంది అంటున్నారు మోదీ గారు. అంటే అది ఉమెన్ ఓట్లు పడతాయి అనే దాని మీద ఉంటుంది, కానీ ఇంతకాలంటే 30 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు, మనుగడ పోయిందా? ఈ 30 సంవత్సరాల నుంచి చాలా మంది అట్లానే పెట్టారు, మనుగడ పోయిందా? లేకపోతే ఇప్పుడు వీళ్ళు పెట్టారు మనుగడ వస్తుందా? అది కాదు. ప్రభాకర్ అన్న ఒక క్వశ్చన్, రాజ్యసభలో ఆమోదించింది కదా బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, లోక్సభలోకి వస్తే ఎందుకు ఆగింది ఒక్కసారి మన వాళ్ళకి మీ ద్వారాగా చెప్పండి. చెప్పండి. మహిళా రిజర్వేషన్ లో ఓబీసీలకి ఎస్టీలకి రిజర్వేషన్ ఇవ్వాలి అనే దానికోసం ఆగిపోయింది. జూపూడి గారు మస్తాన్ గారు అందరూ మాట్లాడదాం. అంతా సాయి కృష్ణ గారు ఉన్నారు, కోట సాయి కృష్ణ గారు రాజకీయ విశ్లేషకులు. సో